యాదగిరి శృంగాగ్ర గుహామధ్య విహారిణే శ్రీశైలాద్రివాసాయ యాదగిరీశాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవములు నవాన్నిక దీక్ష చేత శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కొరకు అధికారులు అన్నీ కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలలో ప్రథమంగా 18వ తారీఖు నాడు స్వస్తివాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. స్వస్తివాచనం రోజు సాయంకాలం అంకురారోపణ, తెల్లవారి ఉదయం అగ్ని ప్రతిష్ట యజ్ఞశాలలో గరుడ అధివాసము, ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాయంకాలము ఇటు యొక్క బ్రహ్మోత్సవానికి ముక్కోటి దేవతలను దేవతాహ్వానం ద్వారా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడ ఉండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని సుసంపన్నం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అందరూ దేవతలందరిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచే ఇక్కడ వేద పారాయణాలు, అలాగే నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర జపాలను చేయడం కొరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది పండితులను ఇక్కడికి రావడం కొరకు ఆహ్వానించడం జరిగింది. 100 మంది యొక్క ఋత్విక్కు వరేణ్యుల చేత ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క ఆలయంలో మంచి శక్తి రావాలి, మూలమంత్ర జపం జరగాలి అనే భావనతోని ఈసారి 100 మందితోని పారాయణాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మహాభారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, సుదర్శన నారసింహ మూలమంత్ర జపాలు కూడా చేయించడం జరుగుతుంది. అదే రోజు నుండి మత్స్యావతార అలంకారంతో ఈ యొక్క అలంకారం సేవలను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈవో గారు, కార్యనిర్వహణాధికారి చెప్పినట్టుగా ఆత్రేయ బృందం చేత అత్యంత వైభవంగా వివిధ రకమైన పుష్పముల చేత కనురాలా చూడడం కొరకు అలంకార సేవలను ప్రతిరోజు ఉదయం సాయంకాలము అద్భుతంగా అలంకరించి మాడవీధులలో భక్తులందరూ కూడా దర్శించడం కొరకు అలంకారం సేవలను ప్రతినిత్యం కూడా వివిధ అలంకారాలలో, దశావతారాలలో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. మనకు 24, 25, 26 యొక్క బ్రహ్మోత్సవాలలో అత్యంత విశేషమైనటువంటిది ఈ యొక్క ఎదుర్కోలు మహోత్సవం 24వ తారీఖు నాడు సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 25వ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవాన్ని ఉత్తర మాడవీధిలో అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ చేత అక్కడ కనురారా సేవించడం వరకు కళ్యాణ మహోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దివ్య విమాన రథోత్సవాన్ని మనం 26వ తారీఖు నాడు సాయంకాలం రథస్థం కేశవం దృష్ట్యా అన్నట్టుగా రథం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. ఈ యొక్క పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహించేటువంటి బ్రహ్మచే నిర్వహించే ఉత్సవం ఇది. ఇటు ఉత్సవంలో మనం అందరం పాల్గొని ఎంతమంది భక్తులు పాల్గొంటే అది ఉత్సాహంగా కార్యక్రమం ఆనంద డోలాయమానంగా జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవం. తదుపరి మనకు మహాపూర్ణావు తెల్లవారి సాయంకాలం దేవతోద్వాసన, విష్ణు పుష్కరంలో ఔభృత స్నానం, పైన ఉన్నటువంటి పుష్కరంలో స్వామివారు స్నానమాచరించి ఆ తీర్థాన్ని మళ్ళీ కింద మన యొక్క పుష్కరంలో, లక్ష్మీ పుష్కరంలో భక్తులందరూ స్నానం చేస్తారు కాబట్టి అట్టి తీర్థాన్ని తీసుకొని దాంట్లో కలిపి అందరి భక్తులకు స్నానం చేయించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ధార్మిక సాహిత్య సంగీత మహాసభలను కూడా ప్రత్యేకించి వివిధ పండితులను అక్కడ విచ్చేవేసి ఉపన్యాసములు, అలాగే నాట్య కళాకారులను ఎన్నో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటిదే. గత సంవత్సరం కంటే ఇంకా ఏం చేయాలంటే తపంతో ప్రతి దాంట్లో శ్రద్ధ ఉంచి మన చైర్మన్ గారు కానీ, ఈవో గారు కానీ ఇటు కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ ఇంకా బాగా చేయాలని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాలకు మమ్మలను ముందుకు సాధ్యం చేస్తున్నారు. అన్ని కూడా మీ యొక్క ద్వారా దృశ్య శ్రవణము, అలాగే పత్రిక ద్వారా కూడా బాగా ప్రచారం చేసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలను చేయడం కొరకు మీరు కూడా సగంతో పాటు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం మనకు సువర్ణమయమైనటువంటి వాహనాలు కూడా రావడం జరిగింది. మనకు గరుడ వాహనం, శేషవాహనము, అలాగే హనుమద్వాహనము, మరియు గజవాహనం, కళ్యాణానికి గజవాహనం మీద ఈసారి స్వామివారి ప్రప్రథమంగా కళ్యాణ మహోత్సవానికి
గజవాహనం మీద విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ సువర్ణమైన వాహనం మీద విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దీన్ని ప్రచారం చేయండి. ముఖ్యంగా ఇంకోటి, మనకి ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఇంతవరకు మనం బ్రహ్మోత్సవాలు చేస్తే మనమే ఆచరించుకున్నాం. కానీ ఈవో గారి యొక్క భావన ఏంటంటే అందరినీ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్, అంటే ప్రతి ఒక్కరు కూడా మనం పాల్గొని వాళ్ళని ఉత్సాహపరిచే ప్రయత్నం చేయాలని, బ్రహ్మోత్సవ అలంకార సేవలలో కూడా దంపతులు పాల్గొంటే వాళ్ళకు ఒక చెడి ఇచ్చేసి వాళ్ళను ఆ సేవ ద్వారా వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి అక్కడ సేవ దగ్గర కూర్చోబెట్టి మనం పురవీధిలో వాళ్ళు ఊరేగించి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ప్రత్యేక, వాళ్ళకి స్వామివారి శేషవస్త్రం, గర్భాలయ దర్శనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు ప్రచారం చేసి భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. అన్ని కార్యక్రమాలను కూడా ఆ భగవంతుడు మన చేత దిగ్విజయపరుచుకుంటూ మనకు అందరికి కూడా వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకోవాలని కోరుతున్నాం. స్వస్తి. ఈ ప్రెస్ మీట్ అనేది రాబోయే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ నెల వైభవోపేతంగా నిర్వహించబడతాయి. దానికి సంబంధించి దేవస్థానం చేసిన ఏర్పాట్లు అందరికీ తెలియజేయడానికి మీ ద్వారా భక్తులందరికీ వాళ్ళకి కావాల్సిన సమాచారం వెళ్ళటానికి గాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అయింది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ విధియ నుంచి మొదలై పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఈ తిథుల ప్రకారం అయితే ఇది. తేదీల ప్రకారం అయితే 18/2/2026 నుండి 28/2/2026 వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 18వ తారీఖు మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనము, రక్షాబంధనం ఉదయం ఉంటుంది. తర్వాత సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురారోపణము ఇది సాయంత్రం పూట ఉంటుంది. 19వ తారీఖు ఈ కార్డు కూడా మీకు గ్రూప్లో పెడతాము. 19వ తారీఖు ఉదయం 8 గంటలకి అగ్ని ప్రతిష్ట, 11 గంటలకి ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 6:30 బేరీ పూజ, దేవతాహ్వానము, హవనము ఉంటాయి. తర్వాత 20వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకి మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణములు ప్రారంభమవుతాయి. తర్వాత సాయంత్రం 7 గంటలకి శేషవాహన సేవ ఉంటుంది. 21వ తారీఖు శనివారం, ఆ రోజున ఉదయం 9 గంటలకు వటపత్ర సాయి అలంకార సేవ, 7 గంటలకి హంసవాహన సేవ ఉంటుంది. తర్వాత ఆదివారం 9 గంటలకి 22వ తారీఖు 9 గంటలకి శ్రీకృష్ణ అలంకారం, మురళీకృష్ణుని సేవ, 7 గంటలకి పొన్న వాహన సేవ ఉంటుంది. 23వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి గోవర్ధన గిరిధారి అలంకార సేవ ఉంటుంది. 7 గంటలకి సింహవాహన సేవ ఉంటుంది. తర్వాత 24వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకి జగన్మోహిని అలంకార సేవ, తర్వాత రాత్రి 8 గంటలకి అశ్వవాహన సేవ, 8:45కి స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం. మనకు తెలుసు, మీకు ఎప్పుడు ఇక్కడ వాళ్ళే కాబట్టి 24వ తారీఖు నుంచి 25, 26 తారీఖులు ఈ 3 కూడా మనం ప్రముఖమైన రోజుల కింద పరిగణిస్తాం. భక్తులు కూడా విశేష సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న రోజులు అన్నమాట ఇవి. మంగళవారం రోజు ఎదుర్కోలు సేవ ఉంటుంది 8:45కి రాత్రి. తర్వాత ఈ బుధవారం 25వ తారీఖు 9 గంటలకి శ్రీరామ అలంకారము, హనుమంత వాహన సేవ, రాత్రి 9 గంటలకి గజవాహన సేవ, 9:30 స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున భక్తుల్ని మనం ఎక్కువ మంది విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నటువంటి మహోత్సవం. తర్వాత 26వ తారీఖు గురువారం రోజు 9 గంటలకి మహావిష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7:30కి స్వామివారి దివ్య విమాన రథోత్సవం. అయితే ఇది మామూలుగా 9:30కి మొదలయ్యేది ప్రతిసారి. ఈసారి వర్జ్యం ఉండటం వల్ల మనకి ముందుగా 7:30కే రథోత్సవము, రథంలో స్వామివారిని కూర్చోబెడతారు. కానీ రథోత్సవం మొదలయ్యేది మాత్రం అదే టైం లోపల 9 గంటలకి మొదలవుతుంది. ఎందుకంటే వర్జ్యంలో స్వామివారిని తీసుకురాకూడదు కాబట్టి ఇది ఒక్కటే చిన్న మార్పు అన్నమాట. మిగతావంతా కూడా గతంలో మాదిరిగానే జరుగుతాయి.
తర్వాత 27వ తారీఖు శుక్రవారం 9:30 మహాపూర్ణాహుతి, చక్రతీర్థము, విష్ణు పుష్కరిణిలో అవభృత స్నానము. 7 గంటలకి, రాత్రి 7 గంటలకి పుష్పయాగము, ద్వాదశ ఆరాధన, దేవతోద్వాసన, తోపు ఉత్సవము. తర్వాత శనివారం ఆఖరి రోజు 28వ తారీఖు 10 గంటలకి స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం ఉంటుంది. 9 గంటలకి శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవం ఉత్సవ సమాప్తి. ఇది 11 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు. దీంట్లో మేము చాలా విస్తృతంగా చర్యలు చేపట్టాము. భక్తులందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారికి దర్శనాలు కానీ, మిగతా కార్యక్రమ సేవలు కానీ అందరూ చక్కగా హాజరై సంతృప్తికరంగా చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం 100 మంది యజ్ఞాచార్యుల్ని, పారాయణదారులని, ఋత్విక్కుల్ని మనం పిలుస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, తర్వాత మిగతా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నాము. అట్లనే అలంకార సేవలు కూడా ఆత్రేయ బృందం వారికి ఆహ్వానం పంపించాము. అవసరమైన వెండి వాహనాలని, బంగారు వాహనాలను సిద్ధపరిచి, ఈ సంవత్సరం మనకి సూర్యాపేట నుంచి ఒక డోనర్ 2 బంగారు వాహనాలని, గజవాహనము, హనుమంత వాహనాలతో కూడా ఇచ్చారు. బంగారం తోటి చేసిన బంగారు వాహనాలని, వాటితోటి అలంకార సేవలు కూడా ఉంటాయి. తర్వాత ఆలయం పూల అలంకరణ కూడా విశేషంగా 11 రోజుల పాటు సర్వాంగ సుందరంగా పూలతోటి అలంకరించే విధంగా, తర్వాత స్వామివారి తిరు కళ్యాణోత్సవం ఉత్తర మాడ వీధుల్లో ప్రత్యేక గోపురం సెట్టింగులలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి దాంట్లో నిర్వహించేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత దీనికంటే ముందు ఏం చేస్తున్నామంటే 16వ తారీఖునే మనం సోమవారం రోజున, అంటే రేపు, ఆలయ శుద్ధి చేపడుతున్నాము. 2 గంటల నుంచి 3:30 వరకు ఆలయాన్ని శుభ్రపరచడానికి. ఈ సమయంలో మనం దర్శనం కూడా నిలిపేసి, ఎందుకంటే మనం ఆలయాన్ని శుభ్రపరచుకోవాలి కాబట్టి 18వ తారీఖు నుంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇది చేస్తున్నాం. తర్వాత 20 నుంచి 26 వరకు అన్ని అలంకార సేవలందు దంపతులు పాల్గొనడానికి మనం అవకాశం కల్పించాము. ఈ 20 నుంచి 26 వరకు కంటిన్యూస్గా అన్ని సేవల్ని చేయాలనుకున్న వాళ్ళు, దంపతులు ఎవరైనా సరే 20,000 రూపాయలు రుసుము కట్టినట్లయితే ఈ అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం. ఇంతేకాకుండా అంతరాలయ దర్శనము, కళ్యాణ కనుమ, సెల్ల వేదాశీర్వచనం, అభిషేకం, లడ్డు ప్రసాదం కూడా అందజేయబడుతుంది. తర్వాత ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మనము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మనం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు మన తెలంగాణ గవర్నమెంట్ భాషా సంస్కృతి శాఖ, తర్వాత మన దేవస్థానము ఇద్దరం కలిసి సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ విద్యుత్ దీపాలంకరణ కూడా మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వామివారి ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం ఇప్పుడు వరకు మనం 1500 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అది కాకుండా మరో 1000 మందికి అదనంగా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో ఇంకో 1000 మందికి కూడా అదనంగా మనము సన్నద్ధతని చేయడం జరుగుతుంది. తర్వాత అప్పుడు వచ్చినటువంటి భక్తులను బట్టి దాన్ని మనం పెంచుకోవటం కూడా జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ కళాకారులకి, బందోబస్తు సిబ్బందికి, తర్వాత ఇంకా ఇతరత్ర మనకి సహాయ సహకారాలు అందించే అందరికి కూడా ఈ మొత్తం 10 రోజులు కూడా భోజనం ఏర్పాట్లకి చేయటం జరిగింది. తర్వాత ఈ స్వామివారి ఎదుర్కోలు, కళ్యాణం, రథోత్సవం రోజుల్లో రాత్రి సమయంలో 500 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అన్నమాట. ఇది స్థూలంగా మేము చేసేటువంటి ఈ ఏర్పాట్లు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.